Hello everyone, welcome to మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ ఛానల్. ఈ వీడియోలో మనం నా పోర్ట్ఫోలియో వీక్లీ పర్ఫార్మెన్స్ చూద్దాం. సో ముందుగా చూసుకుంటే ప్రజెంట్ ఈరోజు వీడియో చేసే టయానికి నా పోర్ట్ఫోలియోలో లాంగ్ రన్ ప్రాఫిట్ వచ్చేసి 1,34,000 రూపీస్ ఉందన్నమాట. సో దాన్ని మనం ప్రీవియస్ కపుల్ ఆఫ్ వీక్స్ డేస్ బ్యాక్ మనం వీడియో చేసాం. సో అప్పుడు చూసుకుంటే మనకి 2,97,000 రూపీస్ ప్రాఫిట్లో ఉండింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 వీక్స్లో మనకి 1,63,000 రూపీస్ ప్రాఫిట్ డౌన్ అయింది. సో దానికి మెయిన్ రీజన్స్ వచ్చేసరికి ఆ, మనకి ఈ జియో పొలిటికల్ కన్సర్న్స్ అనేవి మెయిన్ రీజన్గా చూడొచ్చు. లైక్ ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో చేస్తున్న స్టేట్మెంట్స్ కానీ, తను ఒకరోజు యూరోపియన్ కంట్రీస్ మీద టారిఫ్ వేస్తానడం, మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే నేను వేయనండం, ఇట్లా ఒక స్టేబుల్గా లేదనమాట బయట జియో పొలిటికల్గా. సో అది మెయిన్ రీజన్. సో అందుకనే మనకి ఈ కపుల్ ఆఫ్ వీక్స్గా మార్కెట్ బాగా కరెక్ట్ అవుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ అది కూడా కాక ఇది రిజల్ట్స్ సీజన్. సో రిజల్ట్స్ సీజన్లో మనకి చాలా కంపెనీస్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. వాటిలో అంత గొప్ప రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ లేవు, మరీ మార్కెట్ని డౌన్కి డ్రాగ్ చేసే రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ కూడా లేవన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే న్యూట్రలే ఉంది. సో కానీ ఈ జియో పొలిటికల్ రీజన్స్ వల్ల మనకి మార్కెట్ అనేది కొంచెం డౌన్ అయింది ఈ 3 వీక్స్లో, 3 to 4 వీక్స్లో. సో నేను జనరల్గా అయితే ఇలాంటి సిచ్యువేషన్లోనే నేను కొత్త స్టాక్స్ యాడ్ చేసుకోవడం కానీ, అంటే మంచి కంపెనీ ఏదైనా కానీ కొంచెం రిజల్ట్స్ బాగుండి ఈ జియో పొలిటికల్ రీజన్స్ వల్ల కరెక్ట్ అయితే నా రాడార్లో కానీ కంపెనీ ఉంటే నేను కొంచెం ఐ మీన్ పొజిషన్స్ తీసుకుంటుంటాను. అది కూడా కాక నా దగ్గర ఆల్రెడీ ఉన్న స్టాక్స్లో ఏదైనా రిజల్ట్స్ బాగా ఉండి కొంచెం కరెక్ట్ అయినా కానీ ఇంకా నేను యాడ్ చేసుకుంటాను అనమాట. ఆ రీజన్స్ తోటి మీరు చూస్తే ఈ వీక్ నేను ఒక 3 స్టాక్స్ని యాడ్ చేసుకున్నాను. ఆ 3 స్టాక్స్ కూడా ఆల్రెడీ నా పోర్ట్ఫోలియోలో ఉన్నవే. అవి చూసేసరికి మనకి సెంట్రల్ బ్యాంక్ ఒకటి, ఐసిఐసిఐ బ్యాంక్, అండ్ మూడో స్టాక్ వచ్చేసి ఇంటరాక్ట్ బిల్డింగ్. సో నేను ఏ ప్రైస్లో కొన్నాను, దా ఏ వ్యూతో కొన్నాను అనేది లాస్ట్ ఐ మీన్ ఈ వీక్ మనం ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను, దాంట్లో చూడొచ్చు మీరు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఈ పోర్ట్ఫోలియో రివ్యూకి వస్తే అట్ ప్రజెంట్ నా పోర్ట్ఫోలియోలో 23 స్టాక్స్ ఉన్నాయి. 23 స్టాక్స్లో 16 స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి, 7 స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయన్నమాట. నెగిటివ్ రిటర్న్ ఇచ్చున్నాయి, కొంచెం డౌన్ అయ్యి. సో మనం ఫస్ట్ పాజిటివ్ స్టాక్స్ చూసుకుంటే, పాజిటివ్ స్టాక్స్లో టాప్ 5 స్టాక్స్ చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సెనోరెస్. ఈ కంపెనీ మనకి ఇప్పటివరకు 105% రిటర్న్ ఇచ్చింది. విశాల్ మెగామార్ట్ మనకి 60% రిటర్న్ ఇచ్చింది. కెనరా బ్యాంక్ 58%, ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ 48%, గోల్డ్ బిస్ ఈటీఎఫ్స్ అనమాట, అవి అరౌండ్ 33% రిటర్న్ ఇచ్చున్నాయి. అలాగే మనకి నెగిటివ్ రిటర్న్ ఇచ్చిన టాప్ 5 స్టాక్స్ చూద్దాం. వాటిలో మనం ముందుగా చూసుకుంటే డెవెక్స్ 41% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఎన్సిసి 28%, ఎన్ఎస్డిఎల్ 13%, ఐటీసీ ఐటీసీ హోటల్స్ 7%, నాట్కో ఫార్మా అరౌండ్ 4% రిటర్న్ ఇచ్చింది అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.